అందరికీ నమస్కారం. ఈరోజు మౌనం అంటే ఏమిటి, మౌనం గురించి గొప్ప సమాధానం తెలుసుకుందాం. ప్రతి మాటకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మీ మౌనమే మీ గొప్ప సమాధానం. ఎందుకంటే మాటలు మనిషిని గెలిపించవచ్చు, కానీ మౌనం జీవితాన్నే మార్చగలదు. ఈరోజు మనం మౌనం యొక్క మహిమ గురించి తెలుసుకుందాం. మనం చిన్న విషయం జరిగినా వెంటనే మాట్లాడేస్తాం. కోపం వస్తే మాట్లాడేస్తాం, బాధ వస్తే మాట్లాడేస్తాం, ఎవరో తప్పు చేసినా మాట్లాడేస్తాం. కానీ ఆలోచించండి, ప్రతి మాట సమస్యను పరిష్కరిస్తుందా అని? లేదు. కొన్ని మాటలను బంధాలను విరిచేస్తాయి, కొన్ని మాటలు జీవితాంతం మర్చిపోలేని గాయాలను చేస్తాయి. అందుకే పెద్దలు చెప్పారు, మాట వెండి అయితే మౌనం బంగారం. మౌనం అంటే భయం కాదు, మౌనం అంటే ఓటమి కూడా కాదు. మౌనం అంటే ఆత్మ నిగ్రహం. ఎవరో మిమ్మల్ని అవమానించినప్పుడు వెంటనే కోపంతో మాట్లాడటం సులభం, కానీ చిరునవ్వుతో మౌనంగా ఉండటం అదే నిజమైన బలం. మౌనం మనకు సహనాన్ని నేర్పుతుంది. మౌనం మనకు ఆలోచించే శక్తిని ఇస్తుంది. మౌనం మన మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. నీటిలో అలలు ఉన్నప్పుడు అడుగు కనిపించదు, అలాగే మనసులో కోపం ఉన్నప్పుడు నిజం కనిపించదు. మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడే సరైన నిర్ణయం తీసుకోగలం. అందుకే మహానుభావులు ఎక్కువగా విన్నారు, తక్కువగా మాట్లాడారు. మౌనం మనకు వినడం నేర్పుతుంది. వినడం ద్వారా జ్ఞానం పెరుగుతుంది. ఒకసారి మాట్లాడిన మాటను వెనక్కి తీసుకోలేం, కానీ మాట్లాడే ముందు మౌనంగా ఒక్క క్షణం ఆలోచిస్తే చాలా సమస్యలు అస్సలు రావు. ఉదాహరణకు, ఒక గురువు దగ్గరకు 2 శిష్యులు వచ్చారు. ఒకరు కోపంతో అందరితో గొడవ పడేవాడు, మరొకడు ఎక్కువగా మౌనంగా ఉండేవాడు. కొంతకాలం తర్వాత మొదటి శిష్యుడికి శత్రువులు పెరిగారు, రెండవ శిష్యుడికి గౌరవం పెరిగింది. అప్పుడు గురువు అన్నాడు, మాటలతో గెలిచేది వాదన అయితే మౌనంతో గెలిచేది మనుషుల హృదయాలు, ప్రేమ అని. కాబట్టి ప్రతి చోట మాట్లాడాల్సిన అవసరం లేదు. మీ విలువను మీ మాటల సంఖ్య నిర్ణయించదు, మీ మాటల నాణ్యత నిర్ణయిస్తుంది. కొన్ని సందర్భాల్లో మౌనమే మీ వ్యక్తిత్వాన్ని అద్దంగా నిలుస్తుంది. గుర్తుంచుకోండి, మాటలు వినిపిస్తాయి, కానీ మౌనం అనుభూతి చెందుతుంది. ఈరోజు మౌనం ఒక జీవితాన్ని కాపాడగలదు. ఆ కథ ఏమిటో తెలుసుకుందాం. అనగనగా ఒక రాజ్యం. ఆ రాజ్యంలో ధర్మవర్మ అనే రాజు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, కానీ ఒక లోపం ఉండేది. ఎవరైనా తనను విమర్శిస్తే వెంటనే కోపంతో శిక్షించేవాడు. ఒకరోజు రాజసభకు ఒక వృద్ధ మహర్షి వచ్చాడు. రాజు అడిగాడు, మహర్షి, ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏమిటి అని. అందరూ రాజు కత్తి, సైన్యం, ధనం అని చెబుతారని అనుకున్నారు. కానీ మహర్షి చిరునవ్వుతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. రాజుకు కోపం వచ్చింది. నేను అడుగుతున్నాను, ఎందుకు మాట్లాడడం లేదు అని గట్టిగా అన్నాడు. మహర్షి ఇంకా మౌనంగానే ఉన్నాడు. రాజు ఆగ్రహంతో సైనికులను పిలిచాడు. అప్పుడు మహర్షి నెమ్మదిగా ఇలా అన్నాడు, మహారాజా, నా మౌనం మీ కోపాన్ని బయటపెట్టింది. నేను వెంటనే సమాధానం చెప్పి ఉంటే మీరు మీ కోపాన్ని గుర్తించేవారు కాదు. కొన్నిసార్లు మౌనమే మనిషికి అద్దంలా పనిచేస్తుంది. రాజు తలవంచాడు. ఆ రోజు నుంచి కోపం వచ్చిన ప్రతిసారి వెంటనే మాట్లాడకుండా కొద్దిసేపు మౌనంగా ఉండేవాడు ఆ రాజు. కొన్ని నెలల్లో రాజ్యం మారిపోయింది. ప్రజలు రాజును మరింత ప్రేమించారు. దీన్ని బట్టి నీతి ఏమిటంటే, మాటలు గాయపరచగలవు, మౌనం ఆ గాయాలను ఆపగలదు. ప్రతి ప్రశ్నకు సమాధానం అవసరం లేదు, ప్రతి అవమానానికి ప్రతిస్పందన అవసరం లేదు. కొన్ని విజయాలు మాటలతో వస్తాయి, కొన్ని గొప్ప విజయాలు మౌనంతో వస్తాయి. మీ జీవితంలో కూడా కోపం వచ్చినప్పుడు ఒక్క నిమిషం మౌనంగా ఉండి చూడండి. ఆ ఒక్క నిమిషం మీ నిర్ణయాన్ని, మీ సంబంధాలను, మీ జీవితాన్ని మార్చవచ్చు. ఇలాంటి జీవితాన్ని మార్చే కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో అద్భుతమైన కథతో కలుద్దాం. ధన్యవాదాలు.